మన కొరకు పంపబడిన పరిశుద్ధాత్మను గురించి కదా. మన వెనకుండి నడిపించేవాడు ఒకడు ఉన్నాడు. మనం నడవలసిన త్రోవను ఇదే త్రోవ, దీంట్లో చక్కగా నడు అని మనకు ఉపదేశించేవాడు ఒకడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు. ఆయన మన వెన్నంటే ఉండేవాడు, మనల్ని మంచి మార్గంలో నడిపించాలని చూసేవాడు. గడిచిన సంవత్సరంలో ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా చూపుల్లో, మాటల్లో, క్రియల్లో, తలంపుల్లో ఎన్నిసార్లు త్రోవ తప్పిపోయావో, తొలగిపోయావో. ఈ సంవత్సరంలోనైనా తిన్నగా నడు, చక్కగా నడు. అటు ఇటు వంకర చూపులు చూడమాకు, పక్క త్రోవలు పట్టమాకు. స్ట్రైట్ గా నడు. నీ గురి ఏమై ఉందో, నీ గమ్యం ఏమై ఉందో దాన్ని చూస్తూనే నడు. నువ్వు నడవలసిన త్రోవ ఇది అని వెనక నుంచి ఒక స్వరం నీకు ఎప్పుడు వినిపిస్తూనే ఉంటది. హల్లెలూయా. నడవలసిన త్రోవ